యెషయా గ్రంథము 27వ అధ్యాయం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలను బలు రక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును. ఇశ్రాయేలు చిగిర్చి పూయెను. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా? నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్నా భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడువబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.